పడేవారు కాదండి. అది పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, ప్రాణహిత చేవెళ్ళ కానివ్వండి, లేకపోతే జలయజ్ఞంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులు అంటారు. జలయజ్ఞంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులు కానివ్వండి, ఓఆర్ఆర్ కానివ్వండి, హైదరాబాద్ మెట్రో కానివ్వండి. దాంట్లో హైదరాబాద్ మెట్రో అంటే అవుట్ ఆఫ్ కంటెస్ట్ కొంత కొంత జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఏ అభివృద్ధి పథకం అయినా చేయాలంటే కొన్ని కొన్ని త్యాగాలు, కొంతమంది నష్టపోవటం లేకుండా అసలు ఎట్లా పాసిబుల్? ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు జనాభా ఎంతండి? ఆ రోజున మన ఫుడ్ ప్రొడక్షన్ ఏంటండి? ఎంతమంది కరువుతో చనిపోయేవారు, ఎంతమంది ఆహారం లేకుండా చనిపోయేవారు, ఎంత ఉండేది మనకి ఇరిగేషన్ ల్యాండ్? అక్కడి నుంచి ఈవేళ రోజు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫుడ్, ఆహార ధాన్యాలు అంటే మరి సబ్మర్షన్ లేకుండా ప్రాజెక్టులు కట్టకుండా అప్పుడు షిఫ్ట్ అవుతానే వాళ్ళు ఓడ నుంచి ఆహార ధాన్యాలు వస్తే కదా, వస్తే అక్కడ అక్కడ దానికోసం ఆకలి కడుపులతోటి ఎండిన డొక్కలతోటి వాళ్ళు వెయిట్ చేస్తా ఉండేవాళ్ళు. ఆ షిప్ దారిలో లేట్ అయితే ఇక్కడ కొన్ని వేల మంది చచ్చిపోతా ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి మనం ఇవాళ ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే మరి ఎట్లా కాలువలు తవ్వకుండా ఎట్లా? కాలువలు తవ్వితే భూమి పోతుంది, రిజర్వాయర్ కడితే నిర్వాసితులు అవుతారు, డ్యామ్ హైట్ పెంచితే ఇది జరుగుతుంది. ఎట్లా అండి? ఇప్పుడు అసలు విషయంలో సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు డ్యామ్ హైట్ తగ్గించొద్దని ఒక లేఖ రాశారు. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఈ డ్యామ్ హైట్ తగ్గించడంలో కేంద్రం ఒత్తిడి తెస్తుంది తగ్గించమని. కేంద్ర ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం ఈల్డ్ అవుతుందని మీ ఉద్దేశం? ఈల్డ్ అవడానికి అవకాశం లేదండి, అవ్వకూడదు. నిన్న కూడా చెప్పారు కదా, అసెంబ్లీలో చెప్పారు కదా. ప్రస్తుతానికి వాళ్ళు కూడా నిన్న పార్లమెంట్లో చెప్పింది, ప్రస్తుతానికి నిర్వాసితులు ఎంతవరకు ఇచ్చేశారని తప్ప వాళ్ళు దే డిడ్ నాట్ రూల్ అవుట్. నిన్న కూడా పార్లమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ సమాధానం ఇచ్చేటప్పుడు దే డిడ్ నాట్ రూల్ అవుట్ 150 feet. దాంట్లో ఆ ప్రాజెక్టు ఉద్దేశమే పోతుంది. వెరీ పర్పస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ విల్ బి డిఫీటెడ్ వన్స్ ద హైట్ తగ్గిస్తే. అది మిగతా స్టేట్స్ కూడా తెలుసు, అందుకనే వాళ్ళు దాని మీద ఇంత గొడవ చేసేది. లేకపోతే వాళ్ళకి వచ్చే పెద్ద నష్టమేం లేదు. రాజశేఖర రెడ్డి గారు డబ్బు ఎంత ఎంత వాళ్ళకి నిర్వాసితులకు అవసరం అవుతుందో మిగతా స్టేట్స్ వాళ్ళకి డిపాజిట్ చేయటానికి, లేదంటే రిటైనింగ్ వాళ్ళు కట్టడానికి వాళ్ళు సిడబ్ల్యూసి చెప్పిన షరతులన్నిటికీ ఆయన అంగీకారం చెప్పారు. ఇప్పుడు పోలవరానికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఒరిజినల్ దీని ప్రకారం మనం చేసుకుంటే కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్ బిల్డప్ అవటమే కాకుండా చిట్ట చివరిది ఇది, ఇంకా దీని తర్వాత ఇంకా ప్రాజెక్ట్స్ ఉండవు ఏపీలో కాదు, ఇంకా గోదావరి మీదే. గోదావరి మీద అదే ఇంకా సముద్రంలో కలుస్తున్నాయి కదా, ఇంకా సముద్రంలో కలుస్తాయి. ధవళేశ్వరం ఆయకట్టు ఉంటుంది, ఇంకా సముద్రంలో కలుస్తాయి. ఎన్ని వందలు ఎన్ని వేలు టీఎంసీలైనా ఇప్పుడు మనకి కృష్ణా ప్రకాశం బ్యారేజీ ఎంతండి దాని సామర్థ్యం? అదేంటి 2 TMCలు. ఇప్పుడు ఎన్ని లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయండి? 8 లక్షలు అనుకుంటా, 13, 8 అంటారు. ఇప్పుడు గోదావరి మన సరార్దర్ కాటన్ బ్యారేజ్ ఎంతండి? ఎందుకంటే ఇంక దానికి ఎవరు అబ్జెక్ట్ చేసేది కానీ, లేకపోతే దానికి అకౌంటబిలిటీ కానీ ఏం లేదు. అప్పటికి ఇంకా సముద్రంలో పోయే జలాలే కదా, ఎవరు దానికి కాదంటానికి ఎవరు దీనికి ఇదేముంటుంది. అటువంటి చాలా చాలా ఉపయోగం. అంటే మీరు మీ పర్పస్ ఏంటంటే, లేఖ రాయటంలో మీ ఉద్దేశం ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి? రాష్ట్ర ప్రభుత్వాన్ని అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ధైర్యంగా ఎదుర్కొని, రాజశేఖర రెడ్డి గారు అంతకంటే సిడబ్ల్యూసి అంతకంటే ముందు మన పూర్వీకులు, ఇది ఎప్పుడో ఇవాళది కాదు, ఇది 1980లో మొదలైన ప్రాజెక్ట్. 1980లో మొదలైంది. రామస్వామి అయ్యర్ గారి దగ్గర నుంచి మొదలైన ప్రాజెక్ట్. దాన్ని సరార్దర్ కాటన్ సర్వే చేయించిన ప్రాజెక్ట్ ఇది. చిత్తశుద్ధితోటి, మనోధైర్యంతో వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టినా ఒకసారి మనం అంగీకరిస్తే ఇంకా అది మరణ శాసనమే. ఇప్పుడు అసలు ఈ పరిస్థితి అంతా ఎందుకు వచ్చిందండి? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆర్టికల్ 90 స్టేట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం
మీరు చదువుకొని ఉంటారు. అంటే మీరు అనేది కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ తీసుకోవటం వల్ల అంటారా? దాంట్లో ఉన్న ఎన్ని తూచా తప్పకుండా వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యత వాళ్ళది. అది చట్టం చెప్తా ఉంది, దాన్ని మనం చెప్పట్లేదు. స్టేట్ రీఆర్గనైజేషన్ సెక్షన్ దాంట్లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనే దాన్ని ప్రత్యేకంగా క్రియేట్ చేశారు. అవును, పోలవరం అది ఇంతవరకు ఏ ప్రాజెక్టుకి కానీ ఇటువంటి ఇది పెట్టలేదు వాళ్ళు. దాంట్లో చాలా క్లియర్గా ఇన్క్లూడింగ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్, ఇన్క్లూడింగ్ కాస్ట్ ఎస్కలేషన్, ఇన్క్లూడింగ్ ద పర్మిషన్స్ ఫ్రమ్ అదర్ will be taken care by central government. టేకింగ్ కేర్ బై సెంట్రల్ గవర్నమెంట్. నువ్వెందుకు ఏంటి నీ జ్యూరిస్డిక్షన్ మిగతా స్టేట్స్ తోటి నువ్వు ఎట్లా డీల్ చేస్తావు? నీకేమిటి సంబంధం ఉంటుంది? ఒక దాంట్లో ఒక పార్టీ ఉంటుంది, ఇంకో అంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఎక్స్పిడేట్ చేయొచ్చు స్టేట్ గవర్నమెంట్ కడితే అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. కేవలం కాంట్రాక్టర్స్ ని మనం జేబులో పెట్టుకోవచ్చు అనే కారణం తప్ప ఏమిటండి ఎక్స్పిడేట్ చేసేది? ఏం చేశారండి ఎక్స్పిడేషన్? ఏంటి వీళ్ళు చేసిన ఎక్స్పిడేషన్ చెప్పండి, మీరు నాకు కొంచెం చెప్పండి. 2009లో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అప్పుడు స్లోగా జరుగుతున్న బ్యారేజ్ పనులు, ఇవి డ్యామ్ పనులు అన్ని ఆయన పునఃపరిశీలించి కాంట్రాక్టర్ని మార్చేశారు. పని సరిగా జరగట్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విశేషాధికారాలను ఉపయోగించి ఆయన 2013 ఎండింగ్కి పొలాల్లోకి చిట్ట చివరి పిల్ల కాలువ కూడా రెడీ అయిపోయి పొలాల్లోకి నీళ్ళు వెళ్ళేటట్టుగా డిజైన్ చేసుకొని అట్లా ప్లానింగ్ చేసుకున్నారు పోలవరం. అటువంటిది 2013 అయిపోయింది, స్టేట్ రీఆర్గనైజేషన్ అయిపోయింది. దాంట్లో కాదా 2014 రేట్ల ప్రకారం అని ఒప్పుకోవడానికి వీడికి ఎవరిచ్చారండి అధికారం? ఎట్లా ఉంటే ఎట్లా జరుగుతాయి? 2014 రేట్లు 2018లోను 19లోను అసలు ఎక్కడన్నా ప్రపంచంలో ఎటువంటి అగ్రిమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ నీకు ట్రాప్ వేస్తే 2 కుక్క బిస్కెట్లు విసిరేస్తే ఆ ట్రాప్ పడిపోయి రాష్ట్రానికి ఇచ్చేసేటివనండి. అసలు ఎట్లా ఒప్పుకున్నారు? నాకు ఇంతవరకు సెన్స్ ఉన్నాడు ఎవడో ఒప్పుకోవడానికి వీల్లేదు అది. సో ఒకటండి, అంటే పోలవరంలో గత టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లని మీరు అంటున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. వీళ్ళు కూడా ఒక ప్రామిస్ చేశారు, 3-4 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని అన్నారు. వాళ్ళు 2018 కట్ ఆఫ్ డేట్ పెట్టారు, దాన్ని దే కుడ్ నాట్ రిడీమ్. సో వీళ్ళు అధికారంలోకి వచ్చింది 2019. 2019 నుంచి ఇప్పుడు 2023లో ఉన్నాము. అయినప్పటికీ కూడా పనుల్లో పెద్ద పురోగతి కనబడటం లేదు. పైగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ కాపర్ డ్యాము, స్పిల్వే, ఈ వివాదాల్లో ఎక్కువ ఆ 2 పార్టీలు మడ్ స్లింగింగ్ లాగా ఉంది. మీది తప్పండి, మీది తప్పంటున్నారు. దెన్ వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండి? నేను దీని మీద సవివరంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించానండి. ఇందులో చాలా వరకు నేను ముందే ఊహించాను ఇట్లా జరగబోతుందని. నా ప్రేయర్ ఏమిటంటే అందులో బహుశా మీరు కూడా చూసే ఉంటారు దాన్ని, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని మార్చడానికి ఎవరికి అధికారం లేదు. తూచా తప్పకుండా టు ద లెటర్ అండ్ స్పిరిట్ విత్ ద స్పిరిట్ దాన్ని అమలు చేయాలి. అప్పుడు అదేనండి అంటే ఒక 70% అయిపోయింది అంటున్నారు కదండి. ఇప్పుడు అది అవకాశం ఉంది, అది ఎప్పుడైనా ఉంటుందండి, ఎందుకుండదు? మళ్ళీ నేను మనసారా కోరుకుంది జగన్మోహన్ రెడ్డి గారు 2019లో దాన్ని ఇది సెంటర్ ఆ రోజున ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయమో లేకపోతే దురాశాపరమైన నిర్ణయమో, షార్ట్ సైటెడ్నెస్ అయినా అవ్వచ్చు, దాంట్లో స్వార్థ ప్రయోజనాలు ఉండొచ్చు. మనమేమి దాన్ని ఒకటే అనేది కూడా మీరు అట్రిబ్యూట్ చేయరు ఒకదానికి, లేదా 2 కలిపి కూడా ఉండొచ్చు. తీసుకొని ఒక పొరపాటు జరిగింది, ఆ పొరపాటుని మేము సరిదిద్దదలుచుకున్నాం, మీరే చూసుకోండి అని చెప్పేసి చెప్పేసి ఆయన నెగొట్ట ఎన్నికల ముందు కూడా అదే చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ తప్పు చేసింది, మేము వస్తే ఈ తప్పు చేయము, కేంద్ర ప్రభుత్వానికి అప్పు చెబుతాం అన్నారు. బట్ సర్ప్రైజింగ్లీ వాళ్ళు కూడా అదే పాత్రలో అదే దారిలో నడిచి
ఇవాళ ఆ పరిస్థితి క్రియేట్ చేశారనేటువంటిది తెలుస్తుందండి. ఏదేమైనప్పటికీ పోలవరం మీద మీరు అనేక లేఖలు రాశారు, పార్లమెంట్లో లేవనెత్తారు, ప్రజల్ని ఎన్లైటన్ చేశారు, ప్రభుత్వాలకు లేఖలు రాశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ పందాలో వాళ్ళు వెళ్తున్నారు. నేను నెక్స్ట్ సబ్జెక్ట్కి వస్తాను సార్.